నది ఒడ్డున ఉన్న దట్టమైన మర్రిచెట్టుపై రామచిలుకలు అనే గౌరవనీయమైన కుటుంబం నివసించేది. ఆ కుటుంబానికి చెందిన కూతురు కీర్తి. ఆమె అందమైనది, తెలివైనది, మాటల్లో పదును కలది. ఆమె తల్లిదండ్రులు రామచిలుక, చిలకమ్మ ఆమె భవిష్యత్తు గురించి చాలా కలలు కనేవారు. తమ వంశానికి తగినట్లుగా మరొక ధనిక, ప్రతిష్టాత్మక చిలుక కుటుంబంలోకి ఆమెను కోడలిగా పంపాలని వారు కలలు కన్నారు. కాని విధి మరోలా నిర్ణయించింది. కీర్తి మనసు పక్కనే ఉన్న మామిడి తోటలో నివసించే రాఘవ అనే కోయిలపై పడింది. రాఘవ చూడటానికి అంత ఆకర్షణీయంగా లేకపోయినా, అతని గొంతులో ఉన్న మాధుర్యం, అతని పాటలో ఉన్న ప్రేమ కీర్తి హృదయాన్ని బంధించాయి. పౌర్ణమి రాత్రులలో రాఘవ మామిడి కొమ్మపై కూర్చుని పాడే పాటల కోసం కీర్తి ఆతృతగా ఎదురు చూసేది. అది కోయిల, ఇది చిలుక. రెండు వేరు వేరు ప్రపంచాలు అయినప్పటికీ అవి రహస్యంగా కలుసుకుని పంచుకున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించేవి. తమ గురించి ఎవరికీ తెలియకూడదని కీర్తి చాలా జాగ్రత్తపడింది. ఒకరోజు కీర్తి తన రెక్కలకు అలంకరించుకున్న గులాబీ రెక్కను రాఘవకు ఇస్తుండగా రామచిలుక దూరపు కొమ్మ నుండి వారిని చూశాడు. ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. కోపంతో, అవమానంతో ఆయన ఒళ్లంతా వణికిపోయింది. కీర్తి, ఇదేంటి, ఈ పాడుపని చేస్తున్నావా అంటూ ఆవేశంగా అరుచుకుంటూ రామచిలుక ఇంటికి చేరుకున్నాడు. చిలకమ్మకు విషయానికి చెప్పగానే ఆమె కూడా షాక్ అయింది. పరువు, మా వంశ గౌరవం ఏమవ్వాలి? చిలుకై ఉండి కోయిలను ప్రేమిస్తావా? నీకు పిచ్చి పట్టిందా అంటూ కీర్తిని నిలదీసింది. కీర్తి భయపడకుండా నిశ్చయంగా నిలబడింది. నాన్న, అమ్మా, నేను రాఘవను ప్రేమిస్తున్నాను. అతని మనసు స్వచ్ఛమైనది. కేవలం వంశాన్ని చూసి నేను అతడిని వదులుకోలేను. నాకు అతని పాట, అతని ప్రేమ చాలు. ఆ మాటలు రామచిలుక కోపాన్ని మరింత పెంచాయి. చాలు, నోరుమూయ్. ఈ రోజు నుండి నువ్వు మా కూతురివి కాదు. మా పరువును తీసి మా నెత్తిన మట్టి కొట్టడానికి వచ్చావు. ఒకవేళ నువ్వు ఆ కోయిలనే కోరుకుంటే ఇప్పుడే ఈ ఇంటి నుండి, ఈ చెట్టు నుండి శాశ్వతంగా వెళ్ళిపో. మళ్ళీ మా కంటపడకు అని తీవ్రంగా శపించాడు. చిలకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నా రామచిలుక నిర్ణయం మారలేదు. కీర్తి గుండె పగిలిపోయింది. తన తల్లిదండ్రుల వైపు చివరిసారి చూసి తన రెక్కలలో ఉన్న కొద్దిపాటి ధైర్యాన్ని కూడదీసుకుని ఆ క్షణమే ఆ గూడును విడిచి వెళ్ళిపోయింది. ప్రేమ కోసం తన కుటుంబాన్ని, తన సౌకర్యాలను వదులుకుంది. ఆమె రాఘవ వద్దకు వెళ్ళింది. రాఘవ ఆమెను ఆప్యాయంగా స్వీకరించాడు. వారు ఆ ఊరి నుండి చాలా దూరం ప్రయాణించి ఒక అరణ్యం మధ్యలో చిన్న తుమ్మచెట్టుపై కొత్త గూడు కట్టుకున్నారు. మొదట్లో వారికి కష్టాలు వచ్చాయి. వారికి కావలసిన ఆహారం దొరకడం కష్టమైంది. కానీ వారి ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం వారికి శక్తినిచ్చాయి. రాఘవ రోజు పొద్దున్నే తీయగా పాడటం మొదలుపెట్టేవాడు. అతని పాటలు ఆ అరణ్యంలో కొత్త జీవితాన్ని నింపాయి. కీర్తి తన తెలివితేటలతో కొత్త స్నేహితులను సంపాదించుకుని ఆ చెట్టు చుట్టూ చిన్న తోటను ఏర్పాటు చేసింది. కొద్ది కాలంలోనే వారి గూడు శాంతికి, ఆనందానికి నిలయంగా మారింది. సంవత్సరాలు గడిచాయి. పరువు కోసం తప్పించిన రామచిలుకలు లోపల ఒంటరితనం, అంతులేని దుఃఖంతో ఉన్నారు. బయట ప్రపంచం కీర్తి, రాఘవల ప్రేమ గురించి, వారి సంతోషకరమైన జీవితం గురించి గొప్పగా మాట్లాడుకోవడం ప్రారంభించింది. వారు వంశం కంటే, డబ్బు కంటే స్వచ్ఛమైన ప్రేమకే విలువ ఇచ్చారని అందరూ తెలుసుకున్నారు. చివరికి రామచిలుక, చిలకమ్మలకు తెలిసింది, వారు తమ కూతురిని పోగొట్టుకున్నారు. కానీ కీర్తి మాత్రం తన నిజమైన ఆనందాన్ని కనుగొంది.